أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. హునైన్ యుద్ధం గురించి నేడు మరికొంత వివరంగా ప్రస్తావిస్తాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి బయలుదేరేటప్పుడు హజరత్ అతాబ్ బిన్ ఉసైద్ను మక్కాకు గవర్నర్గా నియమించారు. మక్కాకు నియమించబడిన ప్రథమ గవర్నర్ ఈయనే. ఈ సమయంలో హజరత్ అతాబ్ వయసు సుమారు 20 సంవత్సరాలు ఉండెను. మక్కా ప్రజలకు ఇస్లాం బోధించే బాధ్యతను హజరత్ ముఆజ్ బిన్ జబల్కు అప్పగించారు. హజరత్ అతాబ్ పరిచయం ఇట్లు గలదు. అతని తండ్రి పేరు ఉసైద్ బిన్ అబుల్ ఐస్ బిన్ ఉమయ్య. వీరు తండ్రి కొడుకులు ఇద్దరు ఖురైష్ తెగలో ప్రముఖులు. ఇస్లాంకు తీవ్ర వ్యతిరేకులుగా ఉండిరి. వీరి తల్లి పేరు జైనబ్. అతాబ్ తండ్రి మక్కా విజయం కంటే ముందే చనిపోయారు. ఇస్లాం పట్ల అతాబ్ ద్వేషం, కోపం ఎంతగా ఉండేదంటే మక్కా విజయం రోజున హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హు కాబాలో అజాన్ ఇచ్చినప్పుడు అతాబ్ తన సహచరులతో, అల్లాహ్కు కృతజ్ఞతలు, నా తండ్రి ఈ అజాన్ వినకముందే ఈ లోకం నుండి వెళ్ళిపోయారు అని అన్నాడు. ఏది ఏమైనా ఆ తర్వాత మక్కా విజయం రోజునే అతాబ్ ఇస్లాంను స్వీకరించాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి కలలో అతని తండ్రి ఉసైద్ బిన్ అబుల్ ఐస్ను ఇస్లాం స్థితిలో మక్కాకు గవర్నర్గా చూశారు. ఆయన అయితే అవిశ్వాసిగా చనిపోయారు. ఇప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలలోని ఆ వ్యాఖ్యానం అతని కుమారుడు హజరత్ అతాబ్ రూపంలో వ్యక్తమైంది, పూర్తి అయినది. ఒక కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలలో అతాబ్ స్వర్గ ద్వారం వద్దకు వచ్చి గట్టిగా తలుపు తట్టాడు. చివరకు తలుపు తెరుచుకుంది. అతను దానిలోకి ప్రవేశించాడు. మరొక కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: నేను అతాబ్ తండ్రి ఉసైదును, ఆయన అవిశ్వాస స్థితిలో చనిపోయారు, కాని నేను ఆయనను స్వర్గంలో చూశాను. ఉసైద్ ఎలా స్వర్గంలోకి ప్రవేశించాడని నేను భావించాను. మక్కా విజయం రోజున అతాబ్ బిన్ ఉసైద్ ముందుకు వచ్చినప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇతనినే స్వర్గంలో చూశాను, ఇతన్ని నా ముందుకు తీసుకుని రండి అని ఆదేశించారు. అతన్ని వారి ముందుకు తీసుకొని వచ్చారు. వారు అతన్ని మక్కాకు గవర్నర్గా నియమించారు. ఓ అతాబ్, నేను ఎవరిపై గవర్నర్గా నియమించానో నీకు తెలుసా? నిన్ను అహ్లుల్లా అంటే అల్లాహ్ ఇంటి వారిపై గవర్నర్గా నియమించాను. కాబట్టి వారితో మంచిగా వ్యవహరించుము అని 3 సార్లు ఆదేశించారు. ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తుది శ్వాస విడిచే వరకు మక్కాకు గవర్నర్గా ఉన్నారు. ఒక కథనం ప్రకారం ఆయన హజరత్ అబూబకర్ పాలనలో కూడా మక్కాకు గవర్నర్గా కొనసాగారు. ఆయన
హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు మరణించిన రోజే వారు మరణించారు. మరొక కథనం ప్రకారం ఆయన హజరత్ ఉమర్ ఖలీఫా పాలన వరకు జీవించారు. మక్కా నుండి హునైన్ వైపు బయలుదేరడం గురించి ఇలా వ్రాయబడింది: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ యుద్ధం కోసం షవ్వాల్ 6వ తేదీన శనివారం రోజున బయలుదేరారు. షవ్వాల్ 10వ తేదీన హునైన్ చేరుకున్నారు. ఇబ్నె కసీర్ ప్రకారం షవ్వాల్ 5వ తేదీన బయలుదేరారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ వైపు బయలుదేరినప్పుడు వారితో వారి 2 సతీమణులు అనగా హజరత్ ఉమ్మె సల్మా మరియు హజరత్ జైనబ్ ఉన్నారు. కొన్ని కథనాల ప్రకారం హజరత్ ఉమ్మె సల్మాతో పాటు హజరత్ మైమూనా వెంట ఉన్నారు. కానీ విశ్వసనీయమైన కథనాల ప్రకారం హజరత్ సల్మా, హజరత్ ఉమ్మె సల్మా మరియు హజరత్ జైనబ్ వారితో ఉన్నారు. ముస్లింల సంఖ్య గురించి ఇలా వ్రాయబడింది: హునైన్ యుద్ధంలో ముస్లింల సైన్యం సంఖ్య శత్రువుల కన్నా తక్కువ అయినప్పటికీ అప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల కన్నా ఈ యుద్ధములో సంఖ్య ఎక్కువ ఉండెను. సంఖ్యలో మాత్రమే కాకుండా ఆయుధాల విషయంలో కూడా. యుద్ధ సంఘటనల రచయితలు ఇలా వ్రాశారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12,000 మంది ముస్లింలతో ప్రయాణం ప్రారంభించారు. మదీనా నుండి మక్కా విజయం కోసం వచ్చిన 10,000 మంది అనుచరులు ఆయనతో పాటు వచ్చారు. మక్కా ప్రజలలోని కొత్త ముస్లిములు 2,000 మంది ఆయనతో కలిసి బయలుదేరారు. కొంతమంది 14,000 అని కూడా పేర్కొన్నారు. కానీ చాలామంది 12,000 సంఖ్యనే తెలియజేస్తారు. 14,000 అని చెప్పేవారు మదీనా నుండి వచ్చిన వారి సంఖ్యను 10,000 బదులు 12,000గా చెప్పారు. కానీ మక్కా నుండి ప్రవేశించిన చేరిన వారి సంఖ్యను 2,000గానే తెలిపారు. హునైన్ మార్గంలో జాతె అన్వాత్ అనే పేరుగల ఒక పెద్ద రేగు చెట్టు ఉండేది. ఆ చెట్టును బహుదైవారాధకులు ఎంతో గౌరవించేవారు. విజయానికి శుభ సూచికంగా తమ ఆయుధాలను దానిపై వేలాడదీసేవారు. అక్కడ ధ్యానం చేసేవారు. దాని పట్ల ఎంతో భక్తి గౌరవం చూపించేవారు. ముస్లింల సైన్యం ఆ చెట్టు దగ్గర నుండి వెళ్ళుతున్నప్పుడు మక్కా నుండి వచ్చిన కొంతమంది కొత్త ముస్లిములు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా వేడుకున్నారు: మా కోసం కూడా ఇలాంటి ఒక చెట్టును నియమించండి. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహు అక్బర్, అనగా అల్లాహ్ మహోన్నతుడు. మీరు అడిగినది అదే కదా. మూసా ప్రవక్త జాతి ఆయనతో ఇలా కోరింది: యా మూసా జఅల్ లనా ఇలాహన్ కమాలహుం ఆలిహా కాల ఇన్నకుం కౌమున్ తజ్హలూన్. అనగా, ఓ మూసా, వారికి ఉన్నట్లుగానే మా కోసం కూడా ఒక దేవుడిని తయారు చెయ్యి. దానికి ఆయన ఇలా బదులిచ్చారు: నిశ్చయంగా మీరు చాలా అజ్ఞానంతో కూడినవారు. ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నిశ్చయంగా మీరు కూడా పూర్వపు ప్రజల బాటలోనే నడుస్తున్నారు, అదే తప్పులు చేస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా హునైన్ యుద్ధం కోసం 2,000 మంది నూతన ముస్లిం యువకులు కూడా సైన్యంలో చేరారు. వారి హృదయాల్లో ఇస్లాం విశ్వాసం ఇంకా గట్టిగా నాటుకోలేదు. వారికి యుద్ధ నైపుణ్యం కూడా పెద్దగా లేకుండెను. ఆయుధాలు కూడా సరిగ్గా సిద్ధం చేసుకోలేదు. వీరి వల్లే హునైన్ యుద్ధంలో తొక్కిసలాట జరిగింది. అది తాత్కాలిక గందరగోళానికి, వెనుకడుగు వేయడానికి కారణమైంది. అలాగే మక్కా నుండి కొంతమంది ముస్లిములు కాని వారు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి బయలుదేరారు. వీరిలో కొందరు గుర్రాలపై, కొందరు నడుచుకుంటూ వెళ్లారు. చివరికి యుద్ధ ఫలితం ఏమిటో చూడడానికి ముస్లిములు గెలిస్తే యుద్ధంలో దొరికిన సంపద పొందే ఆశతో మహిళలు కూడా వారితో బయలుదేరారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లేదా అనుచరులకు ఎలాంటి నష్టం వచ్చినా వారికి పట్టింపు లేకుండెను. వారిలో కొంతమంది కేవలం ప్రేక్షకులుగా వచ్చారు. వారిలో మరికొందరు బహుదైవారాధకులు కూడా ఉన్నారు. ఈ అన్యారాధకుల సంఖ్య సుమారు 80కి పైగా ఉన్నదని పేర్కొనబడింది. దీనివల్ల కొంతమంది జీవిత చరిత్రకారులు ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్యారాధకుల నుండి సహాయం తీసుకున్న మొదటి యుద్ధమని పేర్కొన్నారు. ఎందుకంటే అంతకుముందు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
ఏ అన్యారాధకుణ్ణి కూడా యుద్ధంలో చేర్చుకునేవారు కాదు. ఇన్నా లా నస్తఈను మినల్ ముష్రికీన్, అనగా మేము ఏ అన్యారాధకుల నుండి సహాయం కోరము అని వారు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. కాని ఈ యుద్ధంలో వారు మొదటిసారిగా అన్యారాధకులను కూడా చేర్చుకున్నారని వారు చెబుతారు. అయితే సరైన విషయం ఏమిటంటే వారు వారి నుండి సహాయం తీసుకోలేదు. బదరు యుద్ధంలో ఒక్కొక్కరి సహాయం చాలా అవసరమైనప్పుడు కూడా వారు అన్యారాధకుని సహాయాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ముస్లింల సంఖ్య ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు పవిత్ర ఖురాన్ ప్రకారం వారి సంఖ్యే వారికి అహంకారాన్ని కలిగించినప్పుడు కేవలం కొద్ది మంది అన్యారాధకుల సహాయం ఎందుకు అవసరమవుతుంది? అందువల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అన్యారాధకుణ్ణి కూడా సైన్యంలో చేర్చుకోలేదు, చేరమని అడగలేదు. కాని జీవిత చరిత్ర గ్రంథాల వివరాల ప్రకారం మక్కా నుండి చాలామంది కేవలం యుద్ధాన్ని చూడడానికి, యుద్ధ సంపద ఆశతో స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. వారు కేవలం ముస్లింలు ఎలాగూ గెలుస్తారు, మనం వెళ్ళి ఆట చూసి సంపదను తీసుకొద్దామని భావించారు. అవును, కొందరు అన్యారాధకులు చెడు ఉద్దేశాలతో కూడా చేరారు. వారికి మక్కా విజయం వల్ల కలిగిన అవమానం, పరాభవం మార్చిపోలేక మక్కాలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చంపడానికి విఫలయత్నం చేసినట్లే ఇక్కడ కూడా శత్రువు చంపలేకపోతే మనకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరుకుతుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చంపి తమ కోపాన్ని చల్లార్చుకోవచ్చని వారు భావించారు. ఏది ఏమైనా 12,000 మంది సైన్యం మక్కా నుండి బయలుదేరి 3 రోజులు, కొందరి ప్రకారం 5 రోజుల ప్రయాణం తర్వాత హునైన్ లోయకు చేరుకున్నారు. మార్గంలో ఎప్పుడైనా ఢాలు, ఖడ్గం లేదా అనుచరుల వస్తువు కింద పడితే అబూ సుఫ్యాన్ బిన్ హరబ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగి ఆ వస్తువును తనకు ఇవ్వమని కోరేవారు. తుదకు వారి వెంట ఆ ఉన్న సామానుతో వారి ఒంటె నిండిపోయింది. హజరత్ సహల్ బిన్ హన్జలియా ఇలా చెప్పారు: వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి హునైన్ యుద్ధం కోసం ప్రయాణిస్తున్నారు. వారు చాలా దూరం ప్రయాణించారు. సాయంత్రం అయింది. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి నమాజులో చేరాను. అంతలో ఒక గుర్రపు సవారీ వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీకంటే ముందుగా వెళ్ళి ఫలానా ఫలానా కొండపైకి ఎక్కాను. అక్కడ హవాజిన్ తెగ ప్రజలు తమ స్త్రీలను, ఒంటెలను, మేకలను, ఇతర జంతువులను తీసుకొని గుమికూడి ఉండటాన్ని చూశాను అని చెప్పాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వు నవ్వి, రేపు ఇన్షా అల్లాహ్ ఇదంతా ముస్లింలకు యుద్ధ సంపద అవుతుంది అని అన్నారు. తర్వాత ఈ రాత్రి మనకు ఎవరు కాపలా ఉంటారు అని అడిగారు. అప్పుడు అనస్ బిన్ అబీ మర్సద్, ఓ దైవ ప్రవక్త, నేను ఉంటాను అని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అయితే వెళ్ళు అని చెప్పారు. ఆయన తన గుర్రంపై ఎక్కి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో, ఈ లోయలోకి వెళ్ళు, ఇది కేవలం కాపలా కాదు, చుట్టుప్రక్కల ప్రాంతాల గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నావు. లోయ యొక్క పైభాగానికి వెళ్ళి ఉండు, నీ కారణంగా రాత్రి మేము మోసపోకుండా ఉండాలి అని అన్నారు. అంటే నీవు అజాగ్రత్తగా ఉండకూడదు, శత్రువు మోసం చేయకూడదని వారి ఉద్దేశం. ఉదయం అయినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు స్థలం వైపు బయలుదేరి ఫజర్ నమాజుకు ముందు సున్నత్ నమాజు 2 రకాతులు చదివారు. నమాజు కోసం తక్బీర్ చెప్పబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేయించడం మొదలుపెట్టారు. వారి ముఖం లోయవైపు ఉంది. నమాజు పూర్తి చేసి సలాం చెప్పిన తర్వాత సంతోషపడండి, మీకు శుభవార్త, మీ గుర్రపు సవారీ వచ్చాడు అని అన్నారు. అనగా కాపలాకు నియమించిన వ్యక్తి వచ్చెను. అనుచరులు ఇలా చెప్పారు: మేము లోయలో చెట్ల మధ్య చూస్తూ ఉన్నాము, చివరికి ఆ సవారీ వచ్చాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన సలాం చెప్పి, నేను మీరు ఆదేశించినట్లుగా ఆ లోయ పై భాగానికి వెళ్ళాను. ఉదయం నేను 2 లోయల మధ్య ఎక్కి చూశాను, కానీ నాకు ఎవరూ కనిపించలేదు అని చెప్పాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, రాత్రిపూట నువ్వు కిందకు దిగావా అని అడిగారు. లేదు,
నమాజు మరియు అవసరం కోసం తప్ప అని ఆయన బదులిచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో, నీకు స్వర్గం లభించింది, నీవు మంచి డ్యూటీ చేశావు అని అన్నారు. బహుదైవారాధకుల గూఢచారుల గురించి ఈ క్రింది విషయాలు ప్రస్తావించబడ్డాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షవ్వాల్ నెల 10వ తేదీన మంగళవారం రాత్రి ఇషా నమాజు సమయానికి హునైన్ చేరుకున్నారు. మాలిక్ బిన్ ఔఫ్ హవాజిన్ తెగ నుండి 3 వ్యక్తులను గూఢచారులుగా పంపాడు. వారి పని ముస్లిం సైన్యంలో తిరుగుతూ వివరాలు సేకరించి తిరిగి వచ్చి చెప్పడం. అయితే ఈ 3 తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా భయపడిపోయారు. మాలిక్ వారిని, మీకు ఏమైంది అని అడిగాడు. వారు, మేము గుర్రాలపై తెల్లటి మనుషులను చూశాం. అల్లాహ్ ప్రమాణం, ఒకవేళ యుద్ధం జరిగితే మేము ఈ పరిస్థితిని ఎదుర్కోలేం. మేము భూమిపై ఉన్న వారితో పోరాడలేకపోతే ఆకాశంలో ఉన్న వారితో ఎలా యుద్ధం చేస్తాం? నువ్వు మా మాట వింటే నీ జాతితో పాటు వెనక్కి వెళ్ళిపో. ఒకవేళ ప్రజలు కూడా మేము చూసినది చూస్తే మాకు కలిగినదే వారికి కలుగుతుంది అని బదులిచ్చారు. మాలిక్, మీకు వినాశనం కలుగుగాక, మీరు సైన్యంలో అత్యంత పిరికివారు అని అన్నాడు. ఈ వార్త సైన్యమంతటా వ్యాపించకుండా ఉండడానికి వారిని దాచిపెట్టాడు. తర్వాత నాకు ధైర్యవంతుడి గురించి చెప్పండి అని అడిగాడు. అక్కడ ఉన్న వారంతా ఒక వ్యక్తిని అత్యంత ధైర్యవంతుడిగా ఎంపిక చేశారు. ఆ వ్యక్తిని మాలిక్ పంపాడు. అతడు కూడా త్వరగా తిరిగి వచ్చాడు. అంతకు ముందు వచ్చిన 3లాగే భయపడి ఉన్నాడు. మాలిక్, నువ్వు ఏమి చూశావు అని అడిగాడు. ఆ ధైర్యవంతుడు, నేను తెల్లని మచ్చల గుర్రాలపై ఉన్న తెల్లటి మనుషులను చూశాను. వారిని చూసే ధైర్యం కూడా నాకు లేదు. అల్లాహ్ ప్రమాణం, నువ్వు చూస్తున్న భయం నాలో ప్రవేశించినది. నేను దానిని నియంత్రించలేను. మనం ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడం మంచిది అని బదులిచ్చాడు. అయినప్పటికీ మాలిక్ బిన్ ఔఫ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శత్రు గూఢచారులు తాము చూసిన దాని గురించి చెప్పిన విషయాన్ని జీవిత చరిత్రకారులు 2 విధాలుగా వ్యాఖ్యానించారు. ఒక వర్గం అభిప్రాయం ప్రకారం ఆ గూఢచారులు దేవదూతలను చూసి భయపడ్డారు. మరొక అభిప్రాయం ప్రకారం వారు ముస్లిముల సైన్యాన్ని చూసినప్పుడు వారిపై ఒక దైవిక భయం ఆవరించింది. దానివల్ల వారు భయభ్రాంతులకు గురయ్యారు. హజరత్ సల్మా బిన్ అక్వా ఇలా వివరించారు, మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి హవాజిన్ తెగపై దాడికి వెళ్తున్నాము. అదే సమయంలో మధ్యాహ్నం కంటే ముందు వేళ ఒక వ్యక్తి ఒంటెపై వచ్చాడు. ఆ సమయంలో మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి భోజనం చేస్తున్నాము. ఆ వ్యక్తి తన ఒంటెను కూర్చోబెట్టి తాడుతో కట్టి ముందుకు వచ్చి మా అందరితో కలిసి భోజనం చేశాడు. ఒక కథనం ప్రకారం ఆయన అనుచరులతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. మేము చాలా అలసి ఉంటిమి. సవారీ కూడా తక్కువగా ఉండెను. ఆ తర్వాత ఆ వ్యక్తి హఠాత్తుగా తన ఒంటె వైపు వెళ్ళి తాడు విప్పి దానిపై ఎక్కి దాన్ని వేగంగా తరలించాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని చూసి, ఇతను గూఢచారి, పట్టుకుని చంపండి అని అన్నారు. బను అస్లం తెగకు చెందిన ఒక వ్యక్తి తన ఒంటెపై అతన్ని వెంబడించాడు. అతని ముందుకు వెళ్ళి అతని ఒంటె ముకుతాడు పట్టుకొనెను. హజరత్ సల్మా ఇలా చెప్పారు, నేను కూడా నా ఒంటెపై అతని వెనుక వేగంగా వెళ్ళాను. అతనికి దగ్గరగా వెళ్ళి అతని ఒంటె కళ్ళెం పట్టుకున్నాను. నేను అతని ఒంటెను కూర్చోబెట్టాను. అది తన మోకాలు నేలపై పెట్టినప్పుడు నేను కత్తితో దాడి చేసి అతని తల నరికివేశాను. అతను కింద పడిపోయాడు. నేను అతని ఒంటెను, ఆయుధాలను, మిగతా వస్తువులను మొత్తం తీసుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను అతన్ని ఎవరు చంపారు అని అడిగారు. అనుచరులు ఇబ్నె అక్వా అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వస్తువును అంతా కూడా అతనిదే అని అన్నారు. ముస్లింల 12,000 సంఖ్యకు పోటీగా శత్రువుల సంఖ్య 30,000. హునైన్ యుద్ధం గురించి వివరించేటప్పుడు శత్రువుల సంఖ్య కొన్నిసార్లు 30,000, కొన్నిసార్లు 20,000, మరికొన్నిసార్లు 4,000 అని చెబుతారు. దీని వివరాలు ఇలా ఉన్నాయి. శత్రువులలో సైనికులు 20,000, వారి భార్యలు, పిల్లలు కూడా చేరితే సంఖ్య 30,000కు చేరుతుంది. మాలిక్ బిన్ ఔఫ్ తన సైన్యంలోని
ఉత్తమ విల్లుకారులను ఎంపిక చేసి కొండలలో దాచిపెట్టాడు. వారు ముస్లింలపై ఆకస్మికంగా దాడి చేసి ముస్లిం సైన్యంలో గందరగోళం సృష్టించారు. వీరి సంఖ్య 4000. బను హవాజిన్ తెగ సైన్యాధ్యక్షుడు మాలిక్ బిన్ ఔఫ్ తన సైన్యాన్ని 2 భాగాలుగా విభజించాడు. రాత్రి 2 వంతులు గడిచిన తర్వాత మాలిక్ తన సైన్యాన్ని హునైన్ లోయలోని నిర్దిష్ట ప్రదేశాలలో దాచిపెట్టాడు. ఈ లోయలో అనేక లోయలు, కొండచర్యలు ఉన్నాయి. ముస్లిం సైన్యంపై అకస్మాత్తుగా దాడి చేసేందుకు మాలిక్ తన సైనికులను అక్కడ గుట్టల్లో దాచి ఉంచాడు. శత్రు సైన్యం ఇలా ఉంది: ముందు వరుసలో గుర్రపు సవారులు, వారి వెనుక కాలినడకన సైనికులు, ఆ తర్వాత ఒంటెలపై మహిళలు, పిల్లలు, చివరిగా మిగతా వస్తువులు, ఒంటెలు, గొర్రెలు, ఇతర జంతువులు ఉండెను. మక్కా నుండి హునైన్ వైపు బయలుదేరేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను సులైం తెగకు చెందిన 1000 మంది గుర్రపు సవారులను సైన్యం ముందు భాగాన ఉంచారు. దీనికి కమాండర్గా హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ను నియమించారు. సైన్యం జారానా స్థలానికి చేరుకున్నప్పుడు తెల్లవారుజామున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం సైన్యాన్ని 3 భాగాలుగా విభజించారు. మైమనా అనగా కుడివైపున ఉన్న సైన్యం, మైసరా అనగా ఎడమవైపు ఉన్న సైన్యం, కల్బ్ అనగా మధ్య భాగంలో ఉన్న సైన్యం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మధ్య భాగంలో ఉండిరి. వారు ముహాజిరీన్, మక్కా నుండి వలస వచ్చిన వారు, అన్సార్, మదీనా స్థానికులు మధ్య జెండాలను పంపిణీ చేశారు. ముహాజిరీన్ జెండాను హజరత్ అలీకి, మరొక జెండాను హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్కు, ఇంకొక జెండాను హజరత్ ఉమర్ ఫారూక్కు ఇచ్చారు. అన్సార్లలో హజరత్ తెగ జెండాను హజరత్ హుబాబ్ బిన్ ముంజిర్కు, ఔస్ తెగ జెండాను హజరత్ ఉసైద్ బిన్ హుజైర్కు అప్పగించారు. ఇదే విధంగా హజరత్ అబూ దర్దా బిన్ నయ్యార్, హజరత్ అబూ లుబాబా బిన్ అబ్దుల్ ముంజిర్, హజరత్ ఖతాదా బిన్ నోమాన్లకు కూడా జెండాలు ఇచ్చారు. దీనితో పాటు 20కి పైగా చిన్న జెండాలను కూడా వివిధ సమూహాలకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందజేశారు. హునైన్ యుద్ధం రోజున ఒక వ్యక్తి, ఈరోజు మనం తక్కువ సంఖ్యలో ఉండటం వలన ఓడిపోము అని అన్నాడు. అంటే ఈరోజు మనం చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాము అని అతని ఉద్దేశం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటను తీవ్రంగా అసహించుకున్నారు. పవిత్ర ఖురాన్ కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించింది. ఇస్ ఆజబతుకుం కస్రతుకుం, మీ సంఖ్య మీకు గర్వాన్ని కలిగించినప్పుడు అని పవిత్ర ఖురాన్లో పేర్కొనబడింది. హునైన్ యుద్ధంలో ముస్లింలకు మొదట విజయం లభించింది. కానీ శత్రువుల భారీ దాడి కారణంగా గందరగోళం చెలరేగి తాత్కాలికంగా పరాజయం ఎదురైంది. అయితే చివరికి ముస్లింలకు గొప్ప విజయం లభించింది. ఈ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాధారణంగా హునైన్ యుద్ధం గురించి ఇలా చెబుతుంటారు: ముస్లిం సైన్యం తెల్లవారుజామున చీకట్లో హునైన్ లోయలోకి ప్రవేశించింది. అప్పటికే శత్రు సైన్యం లోయలో చేరుకుని ఉంది. వారి ఉత్తమ నిపుణులైన విల్లుకారులు లోయలో దాగి ఉన్నారు. ముస్లిములు వారి గురించి తెలియకుండా లోయలోకి ప్రవేశించినప్పుడు ఆ విల్లుకారులు ఒకేసారి దాడి చేశారు. దీంతో ముస్లిం సైన్యంలో గందరగోళం చెలరేగి వారు వెనక్కి పారిపోయారు. చివరికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారితో ఉన్న కొద్దిమంది అనుచరులు మాత్రమే అక్కడ మిగిలిపోయారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరంతరంగా పిలవడంతో ముస్లిం సైన్యం తిరిగి వచ్చి శత్రువులతో తీవ్రంగా పోరాడింది. శత్రువులు పూర్తిగా పరాజయం చెంది యుద్ధ క్షేత్రాన్ని వదిలి పారిపోయారు. ఇది ఇబ్నె హిషాం జీవిత చరిత్ర నుండి తీసుకోబడింది. అయితే సహీ బుఖారిలో ఉన్న ఒక కథనం ప్రకారం హునైన్ యుద్ధం దీనికి భిన్నమైన వివరాలను కలిగి ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుడైన హజరత్ బరా బిన్ ఆజిబ్ హునైన్ యుద్ధంలో పాల్గొన్నారు. సహీ బుఖారిలో ఆయన కథనం అనేక చోట్ల ప్రస్తావించబడింది. బరా బిన్ ఆజిబ్ ఇలా పేర్కొన్నారు: మేము బను హవాజిన్ తెగపై దాడి చేసినప్పుడు వారు పరాజయం చెంది పారిపోయారు. మేము యుద్ధ సంపద సేకరించడం మొదలుపెట్టాము. ఆ సమయంలో వారు మాపై బాణాల వర్షం కురిపించారు. దీనివల్ల రక్షణ సామాగ్రి లేని యువకులు వెనుదిరిగి పారిపోయారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం ఆ సమయములో కూడా యుద్ధ భూమిలో స్థిరంగా నిలబడ్డారు. బరా బిన్ ఆజిబ్ ఇంకా ఇలా అన్నారు: నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూశాను. వారు తెల్లటి కంచర గాడిదపై ఉన్నారు.
అబూ సుఫ్యాన్ బిన్ హారిస్ దాని కళ్ళెం పట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అనన్నబియ్యు లా కజిబ్ అనబును అబ్దుల్ ముత్తలిబ్, అనగా నేను ప్రవక్తను, ఇది అబద్ధం కాదు, నేను అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడని. బుఖారీలోని ఈ కథనాన్ని పక్కన పెడితే హునైన్ యుద్ధం 2 దశలుగా కనిపిస్తుంది. సాధారణంగా చరిత్రకారులు ఇలాగే వివరిస్తారు. మొదటి దశలో ముస్లిములు ఆకస్మిక దాడి కారణంగా చెల్లాచెదురయ్యారు. 2వ దశలో వారు మళ్లీ ఏకమై దాడి చేసి శత్రువును ఓడించారు. కానీ బుఖారీలోని ఈ కథనాన్ని ఆధారంగా తీసుకుంటే అదే మరింత సరైనదిగా అనిపిస్తుంది. హునైన్ యుద్ధం 3 దశలుగా జరిగింది. మొదటి దశ, ముస్లిం సైన్యం హునైన్ లోయలోకి ఏమాత్రం భయం లేకుండా ప్రవేశించింది. వారికి ఎదురుగా ఉన్న శత్రు సైన్యం వెనక్కి తగ్గడం మొదలుపెట్టింది. ముస్లిములు వారి పలాయనాన్ని చూసి వారిలో కొంతమంది యుద్ధ సంపద సేకరించడంలో నిమగ్నమయ్యారు. 2వ దశలో బను హవాజిన్ తెగ సైన్యాధ్యక్షుడు మాలిక్ బిన్ ఔఫ్ ముందుగానే రహస్యంగా నియమించిన 4,000 మంది ఉత్తమ విల్లుకారులు ముస్లిం సైన్యమును లోయలోకి ప్రవేశించడాన్ని చూశారు. వారు ఒకేసారి బాణాల వర్షం కురిపించారు. బను హవాజిన్ తెగవారు అరేబియాలో ఉత్తమ విల్లుకారులు. ఉదయం చీకటి సమయం ముస్లింలలో కొంతమంది శత్రువుల సంపదను సేకరించడంలో నిమగ్నమయ్యారు. వారిలో మక్కా నుండి వచ్చిన కొత్త ముస్లింలు కూడా ఉన్నారు. వారి హృదయాలలో ఇస్లాం ఇంకా గట్టిగా నాటుకోలేదు. వారి వద్ద తల కవచాలు మరియు బల్లెములు వంటి ప్రత్యేక రక్షణ సామాగ్రి కూడా లేదు. బాణాల నుండి తమను తాము కాపాడుకోవడానికి, ఆకస్మికంగా జరిగిన ఈ బాణాల దాడి నుండి తప్పించుకోవడానికి వారు పారిపోవడం మొదలుపెట్టారు. వారి వద్ద సవారీలు కూడా ఉన్నాయి. వారు హఠాత్తుగా వెనక్కి పారిపోవడం వల్ల మొత్తం సైన్యంలో గందరగోళం చెలరేగింది. ఒంటెలు, గుర్రాలు పారిపోవడం మొదలుపెట్టాయి. జంతువులు భయపడి చెదరగొట్టాయి. లోయ కారణంగా దారి ఇరుకుగా ఉండటంతో జంతువులు ప్రజలను తమ కాళ్ల కింద తొక్కివేశాయి. ఈ గందరగోళం వల్ల హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ స్వయంగా గాయపడి గుర్రం నుండి కింద పడ్డారు. ముస్లిం సైన్యం చెల్లాచెదురైంది. ఇది కూడా ఒక జీవిత చరిత్ర పుస్తకంలో వ్రాయబడింది. హునైన్ యుద్ధం యొక్క 3వ మరియు నిర్ణయాత్మక దశ హజరత్ అనస్ బిన్ మాలిక్ చెప్పిన విధంగా ఇలా జరిగింది. సైన్యం ముందు భాగంలోని వారి కాళ్ళు కదిలాయి. వారు పారిపోయారు. మొదట బను సులైం తెగ పారిపోయింది. వారి వెనుక మక్కాలోని కొత్త ముస్లింలు, ఆ తర్వాత సాధారణ ప్రజలు కూడా పారిపోయారు. వారు ఎవరినీ పట్టించుకోలేదు. ఎంత దుమ్ము లేచింది అంటే వారిలో ఏ ఒక్కరు కూడా తమ అరచేతిని చూడలేనంతగా ఉండెను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన యుద్ధాలన్నిటిలోనూ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, యుద్ధభూమిలో పరిస్థితి ఎలా ఉన్నా ప్రతి యుద్ధంలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ధైర్యం, స్థిరత్వం సాటిలేనిది. గొప్ప వీరుల కాళ్ళు కూడా కదిలిపోయే సమయంలో కూడా ఆయన ఒక బండరాయిలా అక్కడ నిలబడి ఉన్నారు. హజరత్ అనస్ బిన్ మాలిక్ ఇలా అన్నారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే అందమైన వారు, అందరికంటే ఎక్కువ దాతృత్వం కలవారు మరియు అందరికంటే ఎక్కువ ధైర్యవంతులు. ఈ హునైన్ యుద్ధం గురించి చెబుతూ హజరత్ బరా బిన్ ఆజిబ్ ఇలా వివరిస్తున్నారు: ప్రజలందరూ చెల్లాచెదురు అయినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనతో ఉన్న కొద్దిమంది అనుచరులతో ఒంటరిగా మిగిలిపోయారు. శత్రువులు ఆయన వైపు ముందుకు వస్తున్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటరిగా శత్రువుల వైపు వెళుతూ బిగ్గరగా, నేను ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్ అని అరుస్తున్నారు. కథనం చెప్పేవారు ఇలా అన్నారు: అల్లాహ్ ప్రమాణం, యుద్ధం తీవ్రమైనప్పుడు మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఆశ్రయం తీసుకునేవాళ్ళం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దగ్గరగా ఉండేవారే అత్యంత ధైర్యవంతులుగా భావించబడేవారు. ఈ సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్యం మరియు శౌర్యం ఎంత గొప్పవి అంటే, ఆయన ఒంటరిగా మిగిలిపోయినప్పుడు కూడా తన కంచర గాడిదను శత్రువుల వైపు ముందుకు నడిపించారు. హజరత్ అబ్బాస్ ఇలా చెప్పారు: నేను మరియు అబూ సుఫ్యాన్ బిన్ హారిస్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటే ఉన్నాము. ఒక్క క్షణం కూడా ఆయన నుండి వేరు కాలేదు. ప్రజలు చెల్లాచెదురు అయినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కంచర గాడిదను శత్రువుల వైపు వేగంగా నడిపించసాగారు. ఈ సమయంలో నేను దాని కళ్ళెం పట్టుకొని వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను.
అబూ సుఫ్యాన్ బిన్ హారిస్ దాని పగ్గాలను పట్టుకొని ఉన్నారు. ఒక కథనం ప్రకారం ఆ సమయంలో ఆయనతో ఉన్న హజరత్ అబూబకర్ కూడా కంచర గాడిద కళ్ళెం పట్టుకుని దానిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో, ఓ అబ్బాస్, చెట్టు వాసులను పిలువు అని అన్నారు. అంటే హుదైబియా ఒప్పందం సమయంలో ప్రాణాలను త్యాగం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన వారిని పిలవమని. హజరత్ అబ్బాస్ నేను గట్టిగా అరిచాను. అస్హాబుల్ అస్సమ్రా అనగా చెట్టు వాసులారా ఎక్కడ ఉన్నారు అని అడిగాను. ఆయన ఇలా చెప్పారు, అల్లాహ్ ప్రమాణం, ప్రజలు నా గొంతు వినగానే ఆవు తన దూడ వైపు తిరిగి వచ్చినట్లుగా తిరిగి వచ్చారు. వారు లబ్బైక్ లబ్బైక్ యా రసూలల్లా అనగా, ఓ దైవ ప్రవక్త, మేము సిద్ధంగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని అరుస్తూ పిచ్చివారిలా వెనక్కి తిరిగి వచ్చారు. వారు శత్రువులతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఈ కథనం సహీ ముస్లింలో ఇట్లు ఉంది. యుద్ధభూమిలో ముస్లిం సైన్యం చెల్లాచెదురు అయినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఉన్నారని చెబుతుంటారు. వారి సంఖ్య 4 నుండి 300 వరకు ఉంటుందని చెప్పబడింది. ఈ సంఖ్యలలో తేడా ఉండడానికి కారణం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా దగ్గరగా కొద్దిమంది మాత్రమే ఉండి ఉంటారు. మిగతా వారు వివిధ ప్రదేశాలలో శత్రువులతో పోరాడుతూ ఉండి ఉంటారు. అందువల్ల మొత్తం యుద్ధభూమిలో సుమారు 300 మంది మాత్రమే ఉండి ఉంటారు. లేదా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉన్నవారి సంఖ్య వివిధ సమయాల్లో మారుతూ ఉండి ఉంటుంది. 4 లేదా 5 చూసిన వారు ఆ సంఖ్యను చెప్పారు. 10-12 మందిని చూసిన వారు ఆ సంఖ్యను చెప్పారు. ఇంకా ఎక్కువ మందిని చూసిన వారు ఆ సంఖ్యను చెప్పారు. ఏది ఏమైనా ఒక సమయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కేవలం కొద్దిమంది మాత్రమే మిగిలారు. మరొక కథనం ప్రకారం ఒక వ్యక్తి హజరత్ బరా బిన్ ఆజిబ్తో, ఓ అబూ అమ్మారా, హునైన్ యుద్ధం రోజు మీరు పారిపోయారా అని అడిగాడు. దానికి ఆయన, అల్లాహ్ ప్రమాణం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెన్ను చూపలేదు. కాని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులలో ఉన్న ఆవేశపరులైన యువకుల దగ్గర ఆయుధాలు తక్కువగా లేదా అసలు లేవు. బాణాలు గురి తప్పని హవాజిన్ మరియు బను నస్రా తెగల బృందంతో వారు ఎదురుపడినప్పుడు వారు నిరంతరంగా బాణాలు వేయడం వల్ల చాలా అరుదుగా మాత్రమే అవి గురి తప్పాయి. ఆ సమయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శత్రువుల వైపు ముందుకు వెళ్లారు. ఆయన తన తెల్ల కంచర గాడిదపై ఉన్నారు. అబూ సుఫ్యాన్ బిన్ హారిస్ దానిని నడిపిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిందకు దిగి అల్లాహ్ సహాయం కోరుతూ ఇలా అన్నారు, అనన్నబియ్యు లా కజిబ్ అనబ్ను అబ్దుల్ ముత్తలిబ్ అనగా నేను ప్రవక్తను, ఇది అబద్ధం కాదు, నేను అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడిని. ఇయాస్ బిన్ సల్మా తన తండ్రి సల్మా బిన్ అక్వా నుండి ఇలా చెబుతున్నారు, మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి హునైన్ యుద్ధం వైపు వెళ్ళాము. మేము శత్రువును ఎదుర్కొన్నప్పుడు నేను ముందుకు వెళ్ళి ఒక లోయపైకి ఎక్కాను. అక్కడ నాకు ఒక శత్రువు ఎదురుపడ్డాడు. నేను అతనికి బాణం వేయగా అతను నా నుండి దాక్కున్నాడు. అతనికి ఏమైందో నాకు తెలియలేదు. నేను చూసేసరికి ప్రజలు మరొక లోయ నుండి బయటకు వస్తున్నారు. వారికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు మధ్య యుద్ధం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు వెనుదిరిగారు. నేను కూడా వెనక్కి తిరిగాను. నాపై 2 దుప్పట్లు ఉన్నాయి. ఒకటి నడుముకు కట్టుకున్నాను, మరొకటి పైన కప్పుకున్నాను. నా దుప్పటి జారిపోసాగింది. నేను రెండింటినీ సరి చేసుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నుండి పారిపోతున్నాను. ఆయన నలుపు తెలుపు రంగుల కంచర గాడిదపై ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇబ్న్ అక్వాకు ఏదైనా కష్టం వచ్చిందా? ఈ స్థితిలో ఎందుకు వెనక్కి పారిపోతున్నాడు అని అన్నారు. హునైన్ యుద్ధంలో బాణాలు తగిలి తిరిగి వెళ్తున్నప్పటికీ సంఘటనను ప్రస్తావిస్తూ హజరత్ మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ రజియల్లాహు తాలా అన్హు ఇలా వ్యాఖ్యానించారు, హునైన్ యుద్ధంలో ముస్లింల సైన్యం వెనక్కి తగ్గినప్పుడు, ఎందుకంటే శత్రువుల బాణాల నుండి తీవ్రమైంది, బాణాల దాడి తీవ్రమైంది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం కొద్ది మంది అనుచరులతో శత్రువుల వైపు ముందుకు వెళ్లారు. హజరత్ అబూబకర్ శత్రువుల దాడి తీవ్రంగా ఉందని చూసి వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఆయన ముందుకు వెళ్లి వారి గుర్రం పగ్గాలను పట్టుకున్నారు. కాని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా గుర్రం పగ్గాలను వదిలివేయండి అని అన్నారు. ఆ తర్వాత ఆయన ఈ క్రింది పద్యం చదువుతూ ముందుకు వెళ్లారు, అనన్నబియ్యు లా కజిబ్ అనబ్ను అబ్దుల్ ముత్తలిబ్
అనగా, నేను అల్లాహ్ ప్రవక్తను, ఇది అబద్ధం కాదు, నేను అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడిని. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడిని అని అనడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ సమయంలో శత్రువుల దాడి చాలా తీవ్రంగా ఉంది. శత్రువుల నుండి 4,000 మంది విల్లుకారులు బాణాల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో నేను ముందుకు వెళ్ళడం మానవత్వానికి అతీతమైనదిగా అనిపించవచ్చు. కానీ దీని గురించి ఎవరైనా మోసపోవద్దు. నాలో దైవక శక్తి ఉందని అనుకోకూడదు. నేను కూడా అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడిని, ఓ సాధారణ పని మనిషిని మాత్రమే. నేను ప్రవక్తను, కాబట్టి అల్లాహ్ సహాయం నా వెంట ఉంది. అందరూ పారిపోలేదు. ఈ విషయంపై కూడా కథనాలు ఉన్నాయి. ఇమాం నవవి ఇలా వ్రాశారు: అందరూ పారిపోలేదు. మక్కాలోని ముఅల్లఫతుల్ కులూబ్ అనగా కొత్తగా ముస్లిములుగా మారిన వారిలో ఉన్న కపటులు మరియు ఈ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ ఇంకా ముస్లిములుగా మారని ఇతర మక్కా ప్రజలు పారిపోవడం మొదలుపెట్టారు. శత్రువులు ఒకేసారి బాణాల వర్షం కురిపించడం వల్లే ఈ ఆకస్మిక పరాజయం జరిగింది. ఏది ఏమైనా ఇమాం నవవి మాట సరైనదే. భయం, ఆందోళనతో యుద్ధభూమి నుండి పారిపోయిన వారందరూ ముస్లిములు కారు. అంటే అందరూ పారిపోలేదు. కేవలం మక్కాలోని క్రొత్త ముస్లిములు మాత్రమే పారిపోయారు. వారిలో కొందరు యుద్ధం కోసం మనస్ఫూర్తిగా రాలేదు. వారు యుద్ధ సంపద ఆశతో లేదా కేవలం ప్రేక్షకులుగా మాత్రమే వచ్చారు. అయితే వారు పారిపోవడం వల్ల మరియు శత్రువుల తీవ్ర బాణాల దాడి వల్ల ఇతర ముస్లిముల సవారీలు కూడా భయపడి పారిపోయాయి. ఈ సవారీలు తమ యజమానులను తీసుకొని పారిపోవడం వల్ల చాలామంది వెనుదిరిగారు. వారు కావాలని పారిపోలేదు, కానీ భయపడిన సవారీల వల్ల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీనివల్ల నిబద్ధత గల ముస్లిములు కూడా కొంత సమయం పాటు నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ యుద్ధం గురించి మరిన్ని వివరాలు ఉన్నాయి. ఇన్షాల్లా దేవుడు తలచుకుంటే భవిష్యత్తులో వాటిని కూడా ప్రస్తావిస్తాను. నేటి నుండి జర్మనీలో జల్సా సాలానా అనగా వార్షిక సమావేశం ప్రారంభమైంది. అక్కడ హాజరైన వారందరూ ఈ సమావేశం యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి అల్లాహ్ వారికి శక్తిని ప్రసాదించాలని ప్రార్థించవలెను. కేవలం ఒక ఉత్సవంగా భావించి ఇక్కడికి రాకుండా ఈ రోజులలో తమ జ్ఞానం, ఆచరణ మరియు ఆధ్యాత్మిక ఉన్నతిలో నిరంతరం పురోగించడానికి ఒక ప్రతిజ్ఞ చేయాలి మరియు దానికోసం కృషి చేయాలి. ఈ రోజులలో ముఖ్యంగా అల్లాహ్ జ్ఞాపకం మరియు ప్రార్థనలతో సమయం గడపాలి. తమ కోసం, తమ భవిష్యత్ తరాల కోసం ప్రార్థనలు చేయడంతో పాటు జమాత్ సంఘం పురోగతి కోసం మరియు ప్రతి శత్రువు యొక్క చెడు నుండి అల్లాహ్ రక్షణ కోసం, వారి చెడుకు ముగింపు పలకడం కోసం కూడా ప్రార్థనలు చేయాలి. అల్లాహ్ వారి చెడు నుండి మనల్ని కాపాడుగాక. పాకిస్తాన్లో ప్రతిరోజు ఏదో ఒక బాధాకరమైన సంఘటన జరుగుతూనే ఉంది. అల్లాహ్ శత్రువులను త్వరగా పట్టుకోవడానికి ఏర్పాట్లు చేయుగాక. సాధారణంగా ప్రపంచ శాంతి కోసం కూడా ప్రార్థనలు చేయండి. ఈ ప్రపంచ ప్రజలు తమ చర్యల వల్ల తమ వినాశనానికి దగ్గరవుతున్నారు. అల్లాహ్ మమ్మల్ని ఈ భయంకరమైన వినాశనం నుండి కాపాడుగాక. పాలస్తీనుల కోసం కూడా ప్రార్థించండి. ఇజ్రాయెల్ ప్రభుత్వం అమానుషం, క్రూరత్వంలో హద్దులు దాటింది. పాలస్తీనియన్లను భూమిపై నుండి పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నట్లుగా ఉంది. అమాయక పిల్లలు, స్త్రీలు, వృద్ధులు మరియు రోగులపై హింస హద్దులు దాటింది. ప్రతి చోట ఒక సామూహిక హత్యాకాండ జరుగుతోంది. ఇప్పుడు కొంతమంది లౌకిక రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వాలు కూడా ఇది తప్పు, ఆపండి అని గలం విప్పుతున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం వారి మాట వినడానికి కూడా సిద్ధంగా లేదు. సంపద మరియు అధికారం యొక్క మొత్తు అమెరికాను మరియు దాని మిత్రులను గర్వం మరియు అమానుషత్వములో అగ్రస్థానానికి చేర్చింది. ముస్లిం ప్రభుత్వాలు కూడా ఏమీ చేయడం లేదు. వారు ఏమీ చేయలేకపోతే కనీసం తమ స్థితిని మార్చుకుని అల్లాహ్ ముందు తలవంచాలి. తద్వారా అల్లాహ్ స్వయంగా వారి సహాయకునిగా వస్తాడు. వారికి ఈ జ్ఞానం కూడా కలుగుగాక. ఇలాగే ముస్లింలపైనే అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అల్లాహ్ వారిని కూడా ఈ హింస నుండి ఆపుగాక. ఈరోజు మన అహ్మదీయుల కర్తవ్యం ఏమిటంటే ఈ అన్యాయాలన్నింటికీ వ్యతిరేకంగా మన శక్తి ఉన్నంత వరకు గలం వినిపించడం, ముఖ్యంగా ప్రార్థనలు చేయడం మరియు హృదయపూర్వకంగా ప్రార్థనలు చేయడం. అల్లాహ్ దీనికి శక్తిని ప్రసాదించుగాక. الحمد لله
الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم ودوه يستجب لكم ولذكر الله أكبر